హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ రాజేంద్ర బాలని. రామోజీ ఫిలిం సిటీ నెక్స్ట్ పార్ట్ పెడుతున్నానండి. నెక్స్ట్ పార్ట్ అంటే సెకండ్ పార్ట్. ఎక్కడి నుంచి మేము బస్సులో స్టార్ట్ అయ్యి రామోజీ ఫిలిం సిటీ లోపల బయలుదేరామండి. ఇదంతా రామోజీ ఫిలిం సిటీ లోపల అంత కొండలు చెట్లలోనే స్టార్టింగ్ కనబడుతుందండి. మనకి దగ్గర దగ్గర 1600 ఎకరాలు ఎంతో చెప్పారు. ఇది ఈ బస్సులో ఇలాగ ఉంటాయండి, ఆర్టీసీ బస్సుల టైపు. ఈ బస్సులో వచ్చి నో స్టాండింగ్ అండి, ఓన్లీ సిట్టింగ్ వరకే. కంఫర్టబుల్గా కూర్చునే తీసుకెళ్తారండి. అక్కడ లోపలికి యూరేకా అనే ప్లేస్ ఉండిద్దండి. ఆ యూరేకా ప్లేస్ దగ్గరికి తీసుకెళ్ళడానికి ఈ బస్సులోనే తీసుకెళ్తారండి మనల్ని. ఈ సైడ్ చూశారు కదండి, ఇక్కడ ఎక్కువ సినిమా షూటింగ్లు అంటే చిన్న చిన్న సీన్స్ అంటే యాక్టర్ యాక్టింగ్ అదే హీరోయిన్ల మధ్య సీన్లు తీస్తారంట, లేకపోతే ఇక్కడ సాంగ్స్ తీస్తారంట. డిఫరెంట్ సాంగ్స్ అంటే హిందీ మూవీస్ కానీ అన్ని మూవీస్ సాంగ్స్ ఇక్కడ తీస్తారని చెప్తున్నారు. అలా వెళ్తూ ఉంటుంటే మనకి రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ అన్నీ అంటే మనకి చూసుకోవాలనుకున్న అన్నీ కనిపిస్తాయండి. నో ప్రాబ్లం. ఇక్కడ మీకు స్టే చేయాలంటే బడ్జెట్లో కానీ హై బడ్జెట్లో అయినా లో బడ్జెట్లో అయినా హోటల్స్ కూడా ఉన్నాయండి. తారా, సితారా, సహారా అనే హోటల్స్ కూడా ఉన్నాయండి లోపల. అవి కొంచెం కాస్ట్ అండి. అలాగే బడ్జెట్ హోటల్ కూడా ఉన్నాయి. మీకు రైట్ సైడ్లో బిల్డింగ్లు కనిపిస్తున్నాయి చూడండి. ఇవన్నీ ఇవే హోటల్స్ అండి. సహారా, తారా, సితారా అనే హోటల్స్ అండి. ఇవి చూశారు కదా, ఆకుపచ్చ కలర్లో బిల్డింగ్ కనబడుతుంది చూడండి. ఇవన్నీ హోటల్స్. ఇలా మనకి అంటే మళ్ళీ ముందే మనం చూడడానికి కానీ పార్క్ లాగా లేకపోతే ఏదో ఒకటి చూసుకుంటే వెళ్ళిపోవటమే ఉండిద్దండి. అలా వెళ్తూ ఉన్నంతసేపు బాగానే ఉండిద్దండి, నో ప్రాబ్లం. దిగి నడిస్తేనే వాకబుల్ చాలా డిస్టెన్స్ ఉంటుంది. ఇది వచ్చి ఇది ఇక్కడ చూశారు కదా, మౌంటైన్ వాటర్ ఫాల్ లాంటిది. అలా వెళ్ళేటప్పుడు మనకి లెఫ్ట్ సైడ్లో ఒక ప్యాలెస్ కనబడుతుంది చూడండి. ప్యాలెస్ కనబడుతుంది కదా, ఇక్కడ కూడా సినిమా సాంగ్స్ ఎక్కువ తీస్తారు, షూటింగ్లు అవుతూ ఉంటాయి అని చెప్తున్నారండి. అలాగే వెళ్ళిపోవాలండి. వెళ్ళిపోయిన తర్వాత మనకి యూరేకా అనే ప్లేస్ వస్తుందండి. ఆ యూరేకా దగ్గర మనల్ని ఈ బస్సులోంచి వేరే బస్సుకి మారమని చెప్తారు. చూశారు కదా, సర్టిఫికెట్ అండి, గిన్నీస్ బుక్ వరల్డ్ రికార్డు సర్టిఫికెట్ అంట. రామోజీ ఫిలిం సిటీకి రైట్ సైడ్లో కనబడుతుంది కదా. అలా వెళ్తున్నాం చూశారు కదా యూరేకా ప్లేస్ దగ్గరికి. ఈ యూరేకా ప్లేస్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఈ బస్సులో ఆటోమేటిక్గా చేంజ్ అయ్యి చూశారు కదా, అది ఈఫిల్ టవర్ కనబడింది. ఈఫిల్ టవర్ ఈ ప్లేస్ అనండి, యూరేకా ప్లేస్ అన్నది. ఈ బస్సులో రెడ్ బస్సులో మనం మళ్ళీ ఈ బస్సు నుంచి రెడ్ బస్సుకు మారిపోవాలన్నమాట. ఇక్కడ నుంచి ఆర్టీసీ బస్సులో కనబడుతుంది చూడండి, ఈ బస్సుల నుంచి అటు చేంజ్ అయిపోవాలి. స్లో చేశాడు. ఇక్కడ 1 by 1 ఒక్కొక్కళ్ళు అందరినీ దిగిపోమని చెప్తారు. అక్కడ దిగిపోయి ఆ బస్సుల్లోకి మారిపోండి అని చెప్తారు. బస్సులు అయితే నెంబర్ ఆఫ్ బస్సులు ఉంటాయండి, నో ప్రాబ్లం. బస్సులు అంటే చాలా ఉన్నాయి. మనకి ఎక్కడ ఇబ్బంది లేకుండా బస్సు సౌకర్యం అయితే చాలా ఉండిద్దండి రామోజీ ఫిలిం సిటీలో. కాకపోతే ఏంటంటే అక్కడ దిగిన తర్వాత లోపల నడుచుకుంటే వెళ్ళాలండి. ఎండాకాలం కదా, కొంచెం అంటే బాగా నడవలేని, వాకింగ్ ఎక్కువ చేయలేని వాళ్ళకైతే కొంచెం ఇదిగా అనిపించింది. మేమైతే బస్సు నుంచి దిగేసి వేరే బస్సుకు మారడానికి రెడీ అయిపోయాం. బస్సు మాత్రం మంచి స్పీడ్ వెళ్ళిద్దండి. ఇది మామూలు స్పీడ్ వెళ్ళరు వీళ్ళు. టైం టు టైం చూశారు కదండి. ఇక్కడ చిన్న చిన్న అంటే మ్యూజియం లాంటి లేకపోతే స్టంట్, ఇక్కడ ఒక స్టంట్ షో జరిగిద్దండి. ఇది దిల్సే అని ఒకటి ఉంటుంది దానిలో. యూరేకా ప్లేస్ అండి. ఇక్కడ చూశారు కదా, అందరూ బస్సులు అనేది చేంజ్ అవ్వడానికి ఒక బస్సు నుంచి ఒక బస్సుకి వెళ్ళిపోవడానికి రెడీ అయిపోతున్నారు. అంటే చాలా టైం అయిపోద్దండి, మామూలుగా కాదండి. టైం మనకు తక్కువ టైంలోనే ప్లేస్లన్నీ కవర్ చేసేయాలి కాబట్టి అందరినీ మీరు అంత తొందరగా ఏదైతే అంత తొందరగా చూశారు కదండి. అది క్యాప్ అండి, రామోజీ ఫిలిం సిటీ లోపల క్యాప్లు అవి. అది 150 రూపీస్. అది ఈఫిల్ టవర్ కనబడుతుంది కదండి, చిన్న ఈఫిల్ టవర్. ఇక్కడ ఈవినింగ్ పూట అయితే అసలు ఖాళీ ఉండదండి ఈ ప్లేస్, యూరేకా ప్లేస్ అన్నది. సాయంత్రం పూట మంచి కార్యక్రమాలు జరుగుతాయండి. మ్యూజికల్ నైట్ కానీ చాలా బాగుంటుందండి. ఇక్కడ ఈ ప్లేస్ అయితే ఖాళీ ఉండదు. అది మీకు నెక్స్ట్ వీడియోలో నేను చూపిస్తాను. అవి కూడా తీసాము. ఈవినింగ్ 5 నుంచి స్టార్ట్ అవుతుందండి. ఇక్కడ 5 నుంచి. ఇక్కడ దిల్సేని చూశారు కదండి, మ్యూజియం లాంటివి అండి. ఇక్కడ లోపల అంటే స్టంట్ షోలు అలా అన్ని కొన్ని సినిమాలకు సంబంధించినవన్నీ లోపల జరుగుతూ ఉంటాయండి. కాకపోతే అది టైం లేదన్నారు. అప్పుడు అందులో వేరే బస్సుకి మారిపోవాలి కదా అని మేము అంతా బయలుదేరేసాము.
ఎండ అయితే మామూలుగా లేదండి ఆ రోజు. ఈ ప్లేస్ అంతా యూరేకా ప్లేస్ అంటారంటండి. ఎగ్జాక్ట్గా ఈవినింగ్ అయితే ఈ ప్లేస్ కంపల్సరీగా ఫుల్ అయిపోద్దని చెప్తున్నారండి. ఇక్కడ రైడ్స్ అయితే అన్నీ ఉంటాయి. రైడ్స్ కానీ లేకపోతే అన్నీ ఏ రైడ్స్ అవి కావాలన్నా ఆ రైడ్స్, ఫుడ్డు, మనకి ఇక్కడ ఫ్రెష్ అవ్వాలన్నా కూడా రెస్ట్ రూమ్స్ అన్నీ ఇక్కడే ఉంటాయండి యూరేకా ప్లేస్లోనే. చూశారు కదా ఆ రెడ్ బస్సులు కనబడుతున్నాయి కదండి, ఆ రెడ్ బస్సులో మళ్ళీ అందరూ చేంజ్ అయిపోవాలి, మారిపోయి బయలుదేరడం. బస్ దగ్గర ఫోటోలు తీసుకుంటున్నారండి అందరూ, కానీ నేను తీసుకునేటప్పుడు స్టార్ట్ అవుతుందండి బస్సు, ఇటు వచ్చేయండి అని అంటున్నాడు. ఈ ప్లేస్ అంటే ఈ ప్లేస్కే ఎక్కువ కవర్ చేయడానికి వస్తారండి. ఈ ప్లేస్ చాలా ఇంపార్టెంట్ అండి. ఈవినింగ్ యూరేకా ప్లేస్ అంటారు. చూశారు కదా బస్సులు ఎప్పుడు ఎక్కడ ఫుల్ అయిపోయినా కూడా మనకు అటు చూస్తుంటే కనబడుతున్నాయి కదండి, ఈఫిల్ టవర్, దిల్సే మ్యూజియం, ఓల్డ్ గిన్నెస్ బుక్ రికార్డ్ ఆఫ్ సర్టిఫికేట్ ఇవన్నీ కనబడుతున్నాయి చూసారా. బస్సులు ఎప్పుడు ఎక్కడ ఫుల్ అయిపోయినా వీళ్ళ దగ్గర వాకీ టాకీ ఉంటుందండి. దాంట్లో కంపల్సరీగా వీళ్ళు బస్సులు మనకి ఎప్పటికప్పుడు అవైలబుల్గా అయితే ఫోన్ చేసి రప్పించేస్తారు, నో ప్రాబ్లం. ఈ బస్సులు అయితే వేరండి, మళ్ళీ ఈ ఓన్లీ చెక్క సిట్టింగ్ అండి ఇది. ఇందులో కూడా నో స్టాండింగ్ అండి, ఓన్లీ సిట్టింగ్. కంపల్సరీగా స్టాండింగ్ అనేది చేయనివ్వరు, సిట్టింగే. కంఫర్టబుల్గా మీరు కూర్చొని అయితే ఎలా అంటారు. ఈ బస్సు చాలా బాగుంటుందండి. ఈ బస్సు ముందు అందరూ ఫోటోలు తీసుకుంటారండి. బస్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఫోటోలు తీసుకుని కంపల్సరీగా బయలుదేరతారండి. లోపలికి వెళ్ళిన తర్వాత అంతా రామోజీ ఫిలిం సిటీ షూటింగ్ స్పాట్స్, లేకపోతే బాహుబలి సినిమా షూటింగ్ స్పాట్స్ ఎక్కడెక్కడ అంటే నార్త్ సౌత్ మొత్తం యాక్టర్స్ ఎక్కడెక్కడ ఏ సినిమాలు తీశారు, ఆ జైలు కానీ లేకపోతే అన్ని సెట్టింగ్స్, కోర్టు కానీ, హాస్పిటల్స్ కానీ, లేకపోతే చంద్రముఖి బంగ్లా కానీ, అట్లా అన్నీ అరుంధతి సినిమా తీసినవి అన్నీ చూపిస్తారండి మనకి. అవి నెక్స్ట్ వీడియోలో మీకు సెండ్ చేస్తాను. చూశారు కదా మేము బస్సులో వేరే బస్సుకి మారిపోతున్నాం అండి. ఆ బస్సులోకి, ఈ బస్సులోంచి కూర్చొని చూస్తుంటే భలే ఉందండి అసలు. లోపల మనకి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అన్నీ కనబడుతూ ఉంటాయండి. బయలుదేరామండి మేము అక్కడి నుంచి లోపలికి. ఇంకా రామోజీ ఫిలిం సిటీ లోపల ఇంకా చూడడానికి చాలా ఉందండి. ఈ ప్లేసే చాలా బాగుంటుందండి. యూరేకా ప్లేస్ అన్నది ఇది ఫేమస్. అంటే ఇది ఎప్పుడు కాదు, ఈవినింగ్ నుంచి చాలా బాగుంటుంది. మీకు వీడియోని కనుక నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఇట్లా మీరు సబ్స్క్రైబ్ చేయండి. బాగా